ఇక తిరుపతిలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. షాపుల్లో ఆ క్యాష్ ఎక్కడికి పోతా ఉంది, వీరి అకౌంట్లో ఎంత వసూలు అవుతా ఉంది, ఎంత బ్యాంకులో వేస్తున్నారు, మిగతా అమౌంట్ ఎక్కడికి వెళ్తా ఉంది, ఇక్కడే ఎలక్షన్ చేసేసే పరిస్థితి ఉంది. ఈరోజు వైన్ షాపుల్లో కలెక్ట్ చేసిన ప్రతి రూపాయి మళ్ళీ వెనక్కి తీసుకొని పోయి వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ ప్రజలను ప్రభావితం చేసే పరిస్థితి నెలకొని ఉంది. కాబట్టి వీటి మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, దయచేసి ఎలక్షన్ కమిషన్ గారు ఇమీడియట్గా స్పందించాలి. ఇవన్నీ కూడా మేము ఎక్కడా కూడా మళ్ళీ అడగచ్చు, ఇన్ని బాటిల్స్ మీకు ఎక్కడి నుంచి వచ్చాయని కూడా మీరు అడగచ్చు, మీకు ఎట్టొచ్చాయని కూడా అడగచ్చు. అయితే ప్రతి వైన్ షాప్ కాకి వెళ్ళి మా ఒక్కొక్క పిల్లోడు ఒక్కొక్క బాటిలే పర్చేజ్ చేయడం జరిగింది. ఒక్కొక్క వైన్ షాప్ కాకి వెళ్ళి ఈ బాటిల్ ఎక్కడుంది, ఈ బాటిల్ ఎక్కడుంది, ఎక్కడ కూడా బల్క్గా తీసుకోలేదు. ఏదైతే నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారమే ఇక్కడికి తీసుకొని వచ్చాం. మేము ఎక్కడ కూడా నిబంధనలు తొంగలే, ఇవి తీసుకోవచ్చు. ఇన్ని బాటిల్స్ ఇక్కడికి ఎట్టొచ్చాయని కూడా మీరు అడగచ్చు, ఎట్ట తీసుకొని వచ్చారో కూడా మీరు అడగచ్చు. మేము ఒక్కో చోట తీసుకొని వచ్చాం, ఒక్కొక్క వైన్ షాప్లో ఒక్కొక్క తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకొని వచ్చాం. కానీ ఈ వైన్ షాప్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు యథేచ్ఛగా లిక్కర్ని ఎలక్షన్ ప్రభావితం చేసే విధంగా యూజ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తాం, ఎలక్షన్ కమిషన్గా పూర్తిగా లిక్కర్ మీద మానిటరింగ్ చేయాలని, ఈ ఏదైతే ఉందో క్యాష్ అండ్ క్యారీ విధానాన్ని రద్దు చేయాలని, వైన్ షాపుల్లో వచ్చే ప్రతి రూపాయికి లెక్క కట్టాలని, ఆ డబ్బు ఏంటి, అసలు ఏ వైన్ షాప్కి ఎంత లిక్కర్ పంపిస్తున్నారు, దానికి సాయంత్రం అయిన తర్వాత ఆడిటింగ్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వీటి మీద నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక నెల కిందట డేటా మొత్తం డిలీట్ చేశారు వైన్ షాపుల్లో. 6 నెలలకు సంబంధించిన డేటా ఉంటుంది, బిల్స్ డేటానే మొత్తం డిలీట్ చేశారు. మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా, వైన్ షాపులు అనేది జగన్మోహన్ రెడ్డికి ఆదాయపు వనరులుగా మారిపోయినాయి. ఈరోజు లిక్కరే రద్దు చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి కొత్త కంపెనీలు తీసుకొని వచ్చి ప్రజల్ని ఈరోజు మద్యానికి బానిసలు చేసి అనేక మంది చావుకు కారణమయ్యారు. కాబట్టి దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమంటే, ఇన్ని రోజులు